ఈ మధ్య కిడ్నీ కేసులు చాలా చాలా ఎక్కువగా వస్తున్నాయి కదా. కారణం చాలా చిన్నది, నీళ్లు తాగడం మానేశారండి. నిజమే, కావాలంటే చెక్ చేసుకోండి మీరు. నీళ్ళు ఎన్ని తాగుతున్నారు అంటే యావరేజ్గా 3-4 లీటర్లు నీళ్లు తాగమంటారు కదండి. అంటే కాస్త కాయ కష్టం అది చేసేవాళ్ళు, ఎండలో పనిచేసేవాళ్ళు, చెమటలు కక్కించేవాళ్ళు ఇంకో లీటర్ ఎక్కువ తీసుకోమంటారు. కానీ మీరు ఎన్ని నీళ్లు తాగుతున్నారో ఒకసారి చూసుకోండి. ఈ మధ్య కొంతమంది కొలత పెట్టుకొని 3-4 లీటర్ల వాటర్ పెట్టుకొని తాగుతున్నారు. చాలా చాలా మంచి అలవాటు, మీరు కూడా అది చెయ్యండి. కానీ మనం అనుకుంటున్నాం కేవలం మనం తినే తిండి వల్ల, లైఫ్ స్టైల్ వల్ల, వేసుకునే మందుల వల్ల ఆ రోగం ఈ రోగం వచ్చి కిడ్నీలు పాడైపోయినాయి అంటున్నాం కదా. కాదు, 50-60% మందిలో నీళ్లు సరిగా తాగకపోవడం వల్లే కిడ్నీలు పాడైపోతున్నాయి అంటున్నారండి. నిజమే, మరి కిడ్నీ అనేది బ్లడ్ని ప్యూరిఫై చేయాలి. బాడీలో టాక్సిన్స్ ఉంటాయి కదండి, ఈ టాక్సిన్స్ అన్నిటిని బయటికి పంపించేది పాపం కిడ్నీ ఒక్కటే. మనకి బయటికి ఎలా వెళ్ళిపోతుంది? మామూలుగా మూత్రం ద్వారా, మలం ద్వారా, లేకపోతే చెమట ద్వారానే కదండి వెళ్ళాలి. మరి ఈ క్రమంలో కిడ్నీని ఎంత అంటే అంత ఇబ్బంది పెట్టేస్తున్నాం నీళ్లు తాగకుండా. నీళ్ళు అనగానే మళ్ళీ ఆ నీళ్లు ఈ నీళ్లు అనుకోవద్దు, మామూలు నీళ్లే తాగట్లేదండి, గుర్తుంచుకోండి. నీళ్లు తాగడం వల్ల బెనిఫిట్స్ ఉన్నాయా అని చాలామంది అంటారు. నీళ్లు తాగి అద్భుతంగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఉన్నారండి. అంటే ఫుడ్ మీద తక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు, నీళ్ల మీద ఎక్కువ చేస్తారండి వాళ్ళు. అలాగని పొలమని తాగరు, ఎంత అవసరమో అంత తాగుతూ ఉంటారు. అప్పుడప్పుడు ఒక హాఫ్ గ్లాస్ తాగుతూనే ఉంటారు. వాళ్ళ స్కిన్ చూడండి, చక్కగా నిగనిగలాడుతూ ఉంటుంది. ఈ మధ్య చాలామందికి యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదండి, గౌట్ అంటున్నాం, కాళ్ళు కీళ్ళ నొప్పులు. ఈ యూరిక్ యాసిడ్ కూడా బయటికి ఎట్లా పోతుంది అనుకుంటున్నారు? కిడ్నీయే పనిచేయాలి, కిడ్నీయే బయటికి పంపించాలి. మరి ఏది? నీళ్లు ఉన్నాయా? కిడ్నీలో నీళ్లు లేవు, దాంతో ఇదో కొత్త సమస్య అయిపోతుంది. ఇక ఈ పాపం అది పనిచేసి చేసి చేసి తట్టుకోలేకండి కిడ్నీలో రాళ్ళు అంటాం కదా. రాళ్ళు అంటే బయట నుంచి వచ్చే రాళ్ళు కాదు, బాడీలో కెమికల్స్, కాల్షియం ఆక్సలేట్ అంటారు, ఆ కెమికల్స్ రాళ్ల కింద ఫామ్ అయిపోతాయండి. ఇక ఫామ్ అయిపోయి మూత్రం రాదు, మూత్రంలో మంట, అంటే ఆ సిగ్నల్స్ మూత్రం ఎల్లోగా పడుతోంది అంటేనే కిడ్నీ ఇబ్బంది పడుతోంది అని గుర్తు చేసుకోవాలండి. ఈ మధ్య సౌత్ ఇండియాలో కూడా ఒక రీసెర్చ్ ఫేమస్ లాన్సెట్లోనే వచ్చిందండి. మనం చెప్పుకున్నాం, ఇది బాగా కిడ్నీలు ఎందుకు పాడైపోతున్నాయి, బాగా పనిచేసే వాళ్ళకి అంటే ఇదే కారణం. కూలీ నాలీ చేసుకునే వాళ్ళు, ఎక్కువ ఎండలో ఉండేవాళ్ళు, నీళ్ళు సరిగా తాగక 50% కేసులు ఇక్కడే వస్తున్నాయని. మనం ఏమనుకుంటున్నామంటే ఎండలోకి వెళ్ళట్లేదు, పర్లేదు అనుకుంటున్నాం. కానీ నీడ పట్టునున్నా కానీ నీరు అనేది శరీరానికి జీవం అండి. అది చాలామంది మర్చిపోయారు. ఒక స్కిన్ హెల్త్ ఇదే కాదు, బాడీ టెంపరేచర్ని కూడా చక్కగా రెగ్యులేట్ చేస్తుంది. అన్నీ కాస్త నోరు బాగుండాలి, కళ్ళు బాగుండాలి, ఇవన్నీ అన్ని అవయవాల మీద నీరు పడుతుంది. కాబట్టి మీకు తెలియదని కాదు, కానీ గుర్తు చేస్తున్నాను. మీ పరిస్థితి ఎలా ఉందో చెప్పండి, ఎంత తాగుతున్నారో చెప్పండి.